దూతాన్ ప్రేషయిత్వా అని 8 దిక్కులకు కొంతమందిని పంపించారు. సరైనటువంటి వధువును వెతుక్కురమ్మని పంపించారు. వారు 8 దిక్కులకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసమని వరణ ఇచ్చారు. మీరు 8 దిక్కులకి వెళ్ళి ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కురండి అబ్బాయికి అని. వాళ్ళు వెతుక్కుని వచ్చిన తర్వాత ఫలానా చోట ఫలానా అమ్మాయి ఉన్నది, ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది, ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పఠించడం జరుగుతూ ఉన్నది. భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్రమూర్తి ఆయన స్వయం వ్యక్తమూర్తి. రామావతార పరిసమాప్తి తరువాత భద్రుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణధారి అయి అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్రమహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు, స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్రమహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు. ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి 2 భావనలు మనకు కనిపిస్తాయి. ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ స్వామిని పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయినే, అంటే వేదములు అనంతమైనటువంటివని చెప్తున్నాయి. భరద్వాజుడనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములను తెలుసుకొని అది మన వల్ల సాధ్యం కాదనుకున్నట్ట ఆయన. కనుక అలాంటి అనంత వేదం అనంతావే వేదా ఆహా అని వేదములు అనంతములు, అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర విభాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర ప్రవరలు పఠించారు. ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా, అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు. ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయిని, 4 వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ. ఈవిడకు ఉండేటువంటి ఋషులు 3 చిదచిదీశ్వర త్రయా ఋషయ, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది. కనుక ఈ వధూవరులిద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ 8 దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని. దాస్యామి అని అంటే మేమంతా కన్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మనందరి చేత. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. ఇక్కడ ఇంకొక విషయం, రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడి వైపున ఉండేటువంటి వాడు, ఆయన వైపు ఎవరం లేము. మనమందరం ఎవరు అంటే ఆడపెళ్లి వాళ్ళమే మనమంతా కూడా. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము కానీ అంటారనమాట. కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ అర్చక స్వాములు పఠించారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు సుగంధనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమం రాజామిద్భ్యాం మంత్రాభ్యామిభిమంత్రియ ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ శోభయ
వాచం విష్ణుగుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోదోభద్రాజాన్వరమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోత్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిజై నమః. విష్ణోరాడమతీతమంత్రేణ ప్రతిధరమభిమంత్ర్యా. ఓం విష్ణోరాడమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్నేత్రేస్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే మంత్రేణ యజ్ఞోపవేతమంత్ర్యా. ఓం గంధద్వారాంగురాధరిషాం నిత్యవిష్టాంగరీషీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవేతాధిష్టాన దేవతా చ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దేవం చ సందర్శయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ఉద్దేక్య స్వజాత వేదో పఠన్నమ వసోజీవనం రామదాస గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమో నారాయణ మాధవానం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీళయే నమః. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఫలనివేదనం సమర్పయామి. ఓం భోక్ష్యాపరిహృత్యానివేద్య ఓం 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 హం 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 ఇదమిదమిదం గృహాణ స్వాహ. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యథాస్థానం ప్రతిష్ఠా మూర్తేశ్వరవాసాదయా సాదయా క్షమస్వ. తదా వందే రాజేతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా. అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్త్రాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ దర్భలతో చేసినటువంటి తాడుని అమ్మవారి యొక్క కటిస్థానంలో కట్టడం జరుగుతుంది. దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసమయ్యా అంటే వంశాభివృద్ధి కోసం. అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి. అదిగోండి గర్భమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ యోక్త్ర ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే అమ్మవారికి గర్భస్థ దోషాలుంటాయి అంటే కాదు, ఆమె సంతానమైనటువంటి మనందరికీ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతో అమ్మవారికి యోక్త్ర ధారణం చేస్తారు. అలా ధరింపజేసేటువంటి యోక్త్ర ధారణని 4 వైపులా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు. అలా చూపించేటువంటి యోక్త్రాన్ని అమ్మవారికి దర్శింపజేస్తున్నారు. దాన్ని దర్శించండి. గర్భస్థమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. ధ్రువందే రాజా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం భైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయామి ధ్రువం. యోగ్రధారణ ముహూర్తోహుర్తోహుర్తి భవంతో మహాంగేను గృహంతు. యోగ్రధారణ ముహూర్తోహుర్తో శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్విజోపవేత ధారణం కరిష్యే. యజ్ఞోపవేత ధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవేతం ధరింపజేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతాన్ని మీ అందరికి కూడా దర్శింపజేస్తారు. అనంతరాశ్రమ సిద్ధి కొరకు అని. అనంతరాశ్రమం అనంటే ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి రామచంద్రుడు ఇప్పుడు తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది.
యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ యజ్ఞోపవీతం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, ఎవరైతే ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది. వేదము మన యొక్క జ్ఞాన భాండాగారం. వేదములలో లేని లేదు కదా. ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని. దానికి పేరే యజ్ఞోపవీతం అని. అంటే యజ్ఞమనంటే భగవంతుడు, యజ్ఞోవై విష్ణు అని. కనుక విష్ణుస్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం. అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది. కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు. అంతా సేవించండి. యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్గత్సాయం పురస్తాద్ ఆయుష్యమగ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము. ద్విజము అంటే 2 సార్లు పుట్టేది అని అర్థము. ద్విజము అంటే 2 సార్లు అంటే ఏది పుడుతుంది? 2 సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది, గుడ్డుగా పుడుతుంది, గుడ్డు నుంచి మళ్ళా పుడుతుంది. అలాగే ద్విజలు అనేటువంటి వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు పేరు. ఉత్తరాక్షరం కూర్చన్నాయనస్యాసనం దత్వా ప్రతద్విష్ణుస్తవదేవో మాత్ర ఏతాభ్యాం మంత్రాభ్యామిదే పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్ణుస్తవదేవీర్యాయ మృగోదదేవక్కుజరోదిష్టాః శత్రుషు విక్రమణేషు అభిక్షీయంతు భువనాహైషా పాద ప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము, ధర్మము అని చెప్పి 2 ఉంటాయి. దానము అంటే, ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చేయాలి అంటే, ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే, శ్రీరామ పాదమా నీ కృపాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు. అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా. చక్రాజ విద్మహేత నారాయణాస్త్రేణ పాదారవిందజోరభిమంత్రియా ప్లోతవస్త్రేణ సంవృజ్య ఓం నజశ్చక్రాజ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. ఇమం మే గంగేతి మంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం మే గంగేతి మునే సరస్వతి దృష్టోమగుంసపరుష్ణియా అశక్నియా మరుద్వృధే విదస్తయా జీయే శృణుహ్యా సురోమయా అర్చద ప్రార్చద హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః
దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తే పత్సల పథకము రామచంద్ర, ఆ పత్సల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి, మరి భరతుడికి చేయించినటువంటిది రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు, అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో చింతాకు పథకము సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పథకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు, దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అనంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా రామమాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామమాడ అర్చక స్వామి మనకు దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఆ రామమాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది. దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో. అది నాణాలు. ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు 6 లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన. ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఒక నాణ్యం అది ఉన్నది. ఆ నాణ్యమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణ స్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. ఆనాటి రాముడు తానీషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణ్యం బంగారు నాణ్యం. అది చాలా విశేషమైనటువంటిది. అంతా సేవించండి.
తస్య హిరణ్యసంకృతపన్నభాక్షేతు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పర్యోనేర్నిషద్యాః హిరణ్యదాదదస్యన్నమస్తే. కేవలో లక్ష్మణ స్వామిజీ తతః ఇషేత్వోర్జేత్వేతి సకలారాధనైశ్వర్చేతమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాజవస్తో భాజవస్థదేవో వస్సవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. తద అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య అమృతోపస్తరణమసి. తదనంతరం ఇదం విష్ణుర్మధువార్దాజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్య. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూహస్యాగుం సురే. ఓం మధువాదాహృతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోషసి మధుమత్వార్థివతుం రజః మధుజ్జౌరస్వనః పితా మధువాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః దీర్ఘాపో భవంతు నః. సకృన్మంత్రేణ ద్వస్తోష్ణీం విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్భవాచమనీయం. అమృతాపిధానమసి. స్వామివారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము. దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మామగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట. కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి. అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు. అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి. కాబట్టి వచ్చినటువంటి అల్లుడు గారు ఏం చేస్తారయ్యా అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము. అటువంటి పదార్థాన్ని అల్లుడుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధుపర్కాన్ని. ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు. వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అని అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం. వాస్తవానికి నిజమే. అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు. కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే దధి మధు సమ్మిశ్రం. పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు. వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని. పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని, పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు. కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు. అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒక్కసారి, మంత్రాలు లేకుండా తూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం 3 సార్లు ఆ మధుపర్కాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. తతః యువం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి వసావసాధే యువోర్ఛిద్రాబంధమోహదర్గాః అవాదిరతమృగానిశ్వామిత్రావరుణాసచేధే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్రప్రభు సమర్పించిన వస్త్రం జననం పవిత్రమిది జగోత్సర్జనార్థక్రమగం మూర్ధన్యు
పరిదః విసృజేత్. ఓం చరణం పవిత్రం విలవం భూతస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాత్మాహమనాందరేమా. సిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సారాత్ తన్మాశాయుధస్య దేశీయ తన్నూర్జన్ధాః. ఓం కల్పయజ అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుందము జీవాతుమాహుః అన్నం బ్రహ్మాణో జరసంవదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః. సత్యం బ్రవీమి వధయత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధీ. కన్యాదానముదుకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అయిన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదజింద్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోకమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానామే వ్యక్త వ్యక్తమహదహంకార ప్రవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే తన్మహతి బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య లోకానామూర్ధ్వభాగే లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే ఏక ఫణిరాజశేషస్య సహస్రఫణామణిమండల మండితే శుండాదండోత్తంభితే లోకా జలవలయుతే క్షీరస్వాదూదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంజ జాగమలే పుష్కరాఖ్య సప్తద్వైపదీపితేరుతామ్రకపస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత గంధాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుజారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేది దశారణ్యైర్విరాజితే మధురామాయ కాంచీ అవంతికా ద్వారకాపురేత్యాది మహాపుణ్యనగరేభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిः సహస్ర ప్రజరే మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మకదమద్రమాళవ నేపాళ చోళ గౌళయాల మలయాళ సింహద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందర దాశార్ణవ సేన భోజ బాప్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే శత్కోటి యోజన విస్తీర్ణి భూమండలే రుణిశత హేమ కోటి హిమవద్వింధ్యాచలాన హరివర్ష కింపురుష వర్షయోర్దక్షిణే జల ఉత్తరే ప్రస్థ ప్రాంశు సూక్త్యావర్తన రమణ కమోహర్హ పాంచజన్య సింహలంకేది నవఖండ మండితే భూమౌ సౌమ్యవరే పుణ్యక్షేత్రే శ్రీ
శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబల ప్రవృత భగవద్ దివ్య దేశానా తామ్రపర్ణి కావేరీ పయస్విని కృతమాల బాహుదా సువర్ణముఖి పినాకిని కృష్ణానదేనాంజోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతటే ఆస్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగాజల శ్రీరామక్షేత్రే అస్మిన్ దుర్గల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ భూమండలస్యోపరిస్థిత భువస్సు వర్మహర్జనస్తపస్సచ్చ లోకానాముపరి బ్రహ్మాండగణాహస్యోపరి భాగే వర్ణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే నమయానంద మండపే దేవదాదార శక్తి ప్రవృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రవ పరిణిత పద్మస్య విమలాదృష్టి విపరివృత సాత్వికాదిత్రయాన్వితే తదుపరి యజ్ఞమండలాది మండలత్రయే ధర్వాంగిరసాన్వితే కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య పరిమిత తేజో రాశిభి అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిసేవ్యమానస్య ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య